నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చేనేత కార్మికుల సమస్యలను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరిస్తామన్న కేసీఆర్ రాయితీలు ప్రోత్సాహకాలు మినహాయింపులకు కార్యాచరణ తెలుగు రాష్ట్రాల మధ్య సంస్థల విభజనలో కొరవడిన స్పష్టత ప్రధాన కేంద్రం అనే మాటపై వేర్వేరు వాదనలు రేపు ఢిల్లీలో హోంశాఖ ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాల భేటీ రచ్చకెక్కితే కఠిన చర్యలు తప్పవు అనంతపురం నేతలకు చంద్రబాబు హెచ్చరిక పార్టీకి నష్టం కలిగితే ఉపేక్షించబోనని స్పష్టీకరణ తెలుగుదేశంలో ఎమ్మెల్సీ పదవుల కోసం తీవ్ర పోటీ నామినేటెడ్ పదవుల కంటే మండలి సీటుకే ఆశాబహుల ముగ్గు గృహ విద్యుత్ అవసరాలన్నీ తీర్చేలా సౌర వ్యవస్థ అధునాతన సాంకేతికతతో రూపొందించిన ఐఐటి హైదరాబాద్ అంకుర సంస్థ ఉత్తరప్రదేశ్లో ఆరంభమైన మూడో విడత పోలింగ్ ఓటేసేందుకు బారులు తీరిన ప్రజలు 69 నియోజకవర్గాల బరిలో 826 మంది అభ్యర్థులు మీడియానే అమెరికన్లకు ప్రధాన శత్రువన్న ట్రంప్ దేశంలో స్థానికులకే ఉద్యోగాలు కల్పించేలా చర్యలుంటాయని స్పష్టీకరణ బెంగళూరులో ముగిసిన 11వ ఏరో ఇండియా ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకున్న వైమానిక విన్యాసాలు నేత కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నీ తొలగించి వారి సమస్యలను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. చేనేత మరమగ్గాల కార్మికుల స్థితిగతులు వారి సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రగతి భవన్లో కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. చేనేత మగ్గాలు విద్యుత్ మగ్గాల మీద ఆధారపడి బతుకుతున్న నేత కార్మికుల స్థితిగతులు బాగాలేవని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. నేత పరిశ్రమ లాభసాటిగా మారడానికి ఎలాంటి ప్రోత్సాహకాలు రాయితీలు మినహాయింపులు ఇవ్వాలనే విషయంపై ముఖ్యమంత్రి స్పష్టతకు వచ్చారు. ఆదివారం సిరిసిల్లకు చెందిన నేత కార్మికులతో సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. సమన్వయంతో పనిచేస్తేనే సత్ఫలితాలంటూ అనంతపురం జిల్లా నేతలకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు హితబోధ చేశారు. పార్టీకి నష్టం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పార్టీలో క్రమశిక్షణే ముఖ్యమని తేల్చి చెప్పిన ఆయన రాష్ట్రాభివృద్ది కోసం తాను అహర్నిశలు కృషి చేస్తుంటే నేతలు జిల్లాలో విభేదాలతో ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం సరికాదని స్పష్టం చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు పార్టీని పూర్తిగా సన్నద్దం చేసేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు. ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్లు పూర్తవడంతో పాటు ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉన్నందున విభేదాలు వీడి కలిసి పనిచేయాలని కేడర్ను సమాయత్తం చేస్తున్నారు. నేరుగా తాను జోక్యం చేసుకుంటే తప్ప కొన్ని సమస్యలు పరిష్కారం కావని భావించిన ఆయన ప్రతి జిల్లాకు ప్రత్యేక సమయం కేటాయించేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం అనంతపురం జిల్లా నేతలతో దాదాపు 5 గంటల పాటు చంద్రబాబు సమావేశమయ్యారు. జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో సమస్యలు ఉన్నాయని, నాయకులు సమన్వయంతో వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కరువు జిల్లా అయిన అనంతపురం అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తామన్న ఆయన తనకు ఈ జిల్లా పట్ల అమితమైన ప్రేమ ఉందని తెలిపారు. పార్టీలో క్రమశిక్షణే ముఖ్యమని, ఎవరైనా మీడియాలో బహిరంగ విమర్శలు చేసినా, సభల్లో వ్యతిరేకంగా మాట్లాడినా చర్యలు తప్పవని హెచ్చరించారు. విభేదాలతో పార్టీని బలహీనపరచవద్దని, ఇకపై కొనసాగితే సహించేది లేదని తేల్చి చెప్పారు. కొందరు నేతలతో చంద్రబాబు ముఖాముఖీలు నిర్వహించారు. మంత్రి పరిటాల సునీత, ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరీలు ఇకపై వివాదాలకు చెక్ పెట్టాల్సిందేనని ఆదేశించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు పార్థసారథి, ఎంపీ నిమ్మల కిష్టప్ప విభేదాలను వీడి కలిసి పనిచేయాలని హితబోధ చేసినట్లు తెలిసింది. ఇదే సమయంలో నేతలు చెప్పిన సమస్యలను విన్న చంద్రబాబు వాటికి పరిష్కార మార్గాలు సూచించినట్లు సమాచారం. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు కాకుండా అంతా ఒక కుటుంబ సభ్యుల్లా పార్టీ బాగు కోసం కష్టపడాలని ముఖాముఖీల్లో సీఎం నొక్కి చెప్పారు. 10 ఏళ్లు ప్రతిపక్షంలో పార్టీ పడిన కష్టం, విభజన తర్వాత ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించిన పరిణామాలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని సూచించారు. సోమవారం విశాఖ జిల్లా నేతలతోనూ అధినేత చంద్రబాబు ఇదే తరహా సమావేశం నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 9వ షెడ్యూల్లోని సంస్థల విభజనలో ప్రధాన కేంద్రం అనే అంశం అత్యంత కీలకంగా మారింది.
ఆయా సంస్థల ఎండీ కార్యాలయాలు మాత్రమే ప్రధాన కేంద్రం కిందకొస్తాయని తెలంగాణ అంటుంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం ఈ వాదనతో విభేదిస్తోంది. ప్రధాన కేంద్రం నిర్వచనానికి సంబంధించి స్పష్టత వస్తే తప్ప కీలక సంస్థల విభజన ముందడుగు పడే అవకాశాలు కనిపించడం లేదు. ఈ అంశంపై సోమవారం కేంద్ర హోంశాఖ ఢిల్లీలో మరోమారు ఇరు రాష్ట్రాల అధికారులతో సమావేశం కానుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్ని ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్లో పొందుపరిచారు. 9వ షెడ్యూల్లో 89, 10వ షెడ్యూల్లో 107 సంస్థలున్నాయి. 9వ షెడ్యూల్లో ఉన్న సంస్థలు 53వ విభాగం ప్రకారం, 10వ షెడ్యూల్లోని సంస్థలు 75వ విభాగం ప్రకారం తెలుగు రాష్ట్రాల మధ్య పంపిణీ జరగాల్సి ఉందని విభజన చట్టంలో పేర్కొన్నారు. 53వ విభాగం ప్రకారం ప్రధాన కేంద్రం లేదా హెడ్ క్వార్టర్స్లోని ఆస్తులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య 58:42 నిష్పత్తితో పంచాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రధాన కేంద్రం అనే అంశానికి నిర్వచనం కీలకంగా మారింది. గత 2.5 ఏళ్లుగా ఇందుకు సంబంధించిన స్పష్టత కొరవడింది. సదరు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విధులు నిర్వర్తిస్తున్న కార్యాలయాన్ని మాత్రమే ప్రధాన కేంద్రంగా పరిగణించాల్సి ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఈ వాదనతో ఆంధ్రప్రదేశ్ విభేదిస్తోంది. ఉమ్మడి రాజధానిలో సదరు సంస్థకు చెందిన ఆస్తులన్నీ ప్రధాన కేంద్రం కిందకే వస్తాయని, వాటన్నిటినీ ఇరు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలని అంటోంది. ప్రధాన కేంద్రానికి సంబంధించి స్పష్టత లేక సంస్థల విభజన ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. ఆస్తులు, ఉద్యోగులకు సంబంధించిన ఎలాంటి సమస్య లేని 9 సంస్థల విభజనకు ఇటీవల గవర్నర్ సమక్షంలో జరిగిన మంత్రుల సమావేశంలో ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. ఆర్టీసీ, పాడి పరిశ్రమాభివృద్ధి, ఏపీ ఫుడ్స్, ఆగ్రో ఇండస్ట్రీస్, రాష్ట్ర ఆర్థిక సంస్థ తదితర ముఖ్యమైన సంస్థల విషయంలో ప్రధానంగా ఇబ్బందులున్నాయి. ఆయా సంస్థలకు హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో స్థిరాస్తులు పెద్ద మొత్తంలోనే ఉన్నాయి. వీటి విలువ భారీగానే ఉంటుంది. 2 రాష్ట్రాలు ఈ విషయమై పట్టుదలగా ఉన్నాయి. అందుకే ప్రధాన కేంద్రానికి సంబంధించిన నిర్వచనం ఇప్పుడు కీలకంగా మారింది. దీనిపై స్పష్టత వస్తే అందుకు అనుగుణంగా ఇరు రాష్ట్రాల మధ్య ఆస్తులను విభజిస్తారు. గతంలో ఢిల్లీలో జరిగిన పలు సమావేశాల్లో ఈ విషయమై చర్చించినా ఫలితం లేకపోయింది. ఎవరి వాదనలు వారు వినిపించడంతో ఫలితం తేలలేదు. ఇదే విషయమై సోమవారం కేంద్ర హోంశాఖ ఢిల్లీలో మరోమారు ఇరు రాష్ట్రాల అధికారులతో సమావేశం కానుంది. తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కు ప్రతిష్టాత్మక స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఆహ్వానం లభించింది. మే 18, 19 తేదీల్లో జరగనున్న విశ్వవిద్యాలయ వార్షిక సదస్సులో కీలకోపన్యాసం చేయాలని ఆయనకు పిలుపొచ్చింది. ఉపాధి, ఉద్యోగాలు, ఎంటర్ప్రెన్యూర్షిప్ అంశాల మీద ప్రసంగించాలని కేటీఆర్ను స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం కోరింది. గత 2.5 ఏళ్లుగా ఐటీ రంగంలో తెలంగాణ ప్రగతిని ప్రస్తావిస్తూ టెక్నాలజీ వినియోగం ద్వారా ఉద్యోగాలు, ఎంటర్ప్రెన్యూర్షిప్ ను ప్రోత్సహించేందుకున్న అవకాశాలపై సదస్సులో ప్రసంగించాలని మంత్రికి సూచించింది. సదస్సుకు స్టాన్ఫోర్డ్ విద్యార్థులు, సిబ్బందితో పాటు వివిధ దేశాల నుంచి పరిశ్రమల ప్రతినిధులు హాజరుకానున్నారు. వరుసగా 2వ ఏడాది కూడా స్టాన్ఫోర్డ్ నుంచి తనకు ఆహ్వానం అందడంపై కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. తెలుగుదేశంలో ఎమ్మెల్సీల భర్తీ వ్యవహారం రంజుగా మారింది. గతంలో ఏదో ఒక నామినేటెడ్ పదవి దక్కితే చాలు అంటూ ఒత్తిడి పెంచిన నేతలు ఇప్పుడు ఆ ఊసే ఎత్తకుండా ఎమ్మెల్సీ కోసం సరికొత్త ప్రతిపాదనలు తీసుకొస్తున్నారు. తాజా పరిణామాలు, ప్రతిపాదనల పట్ల ఆచితూచి వ్యవహరిస్తున్న అధినేత చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అధికార పగ్గాలు చేపట్టాక రెండోసారి భారీ స్థాయిలో ఎమ్మెల్సీల భర్తీ జరుగుతోంది. ఏప్రిల్ చివరి నాటికి మొత్తంగా అన్ని కోటాల్లోనూ కలిపి 23 మంది వరకు కొత్తగా ఎమ్మెల్సీలుగా నియామకం కానున్నారు. వీటిలో పార్టీ బలపరిచే పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానాలను పక్కన పెడితే నేరుగా ఎన్నికయ్యే వాటిలో గవర్నర్ కోటాలో 2, ఎమ్మెల్యే కోటాలో 7, స్థానిక సంస్థల కోటాలో 9 ఉన్నాయి. ఈ 18 స్థానాల్లో స్థానిక బలాలు, ఇతర రాజకీయ పరిణామాలు చూసుకుంటే అధికార పక్షం దాదాపు 15 స్థానాలను సులభంగా గెలుచుకునే అవకాశముంది. ఇదే సమయంలో అధికార పక్షంలో ఆశావాహుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 2015లో ఎమ్మెల్సీలుగా నాడు అవకాశం దక్కని పలువురికి కార్పొరేషన్ ఇస్తామని హామీ ఇచ్చినా పరిస్థితుల ప్రభావం దృష్ట్యా హామీ ఇంకా నెరవేరలేదు. ఇదే సమయంలో నాడు ఎమ్మెల్సీ రేసులో లేకుండా నామినేటెడ్ పదవి దక్కితే చాలు అని ఆశించిన వారు ఎందరో ఉన్నారు. తాజా ఎమ్మెల్సీల భర్తీ వ్యవహారం ఈ వర్గాల మధ్య పోరుగా తయారైంది. ఎమ్మెల్సీ అయ్యేందుకు పార్టీపరంగా కష్టపడిన దానికి అన్ని అర్హతలు ఉన్నా పరిమిత స్థానాల దృష్ట్యా అప్పట్లో కార్పొరేషన్తో సరిపెట్టుకున్నామని, ఇప్పుడు భారీ స్థాయిలో అవకాశం వచ్చినందున తమ పేర్లు పరిశీలించాలని అధినేతను కోరుతున్నవారు కొందరైతే, ఇప్పటికే కొందరికి పదవులు కట్టబెట్టినందున ఏ పదవీ లేని తమకు అవకాశం కల్పించాలని మరికొందరు ఆశిస్తున్నారు.
కార్పొరేషన్ పదవుల భర్తీలో తాత్సారంపై నాడు అధిష్టానం మీద అసంతృప్తి వ్యక్తం చేసిన వారు ఇప్పుడు నామినేటెడ్ పదవి ఊసే ఎత్తకుండా తాము ఎమ్మెల్సీ రేసులో ఉన్నామంటూ చెప్పుకుంటున్నారు. ఈ పరిణామాలన్నింటినీ బేరీజు వేసుకుని చంద్రబాబు అన్ని వర్గాలకు ఎంతో కొంత ప్రాధాన్యం కల్పించే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎమ్మెల్సీల భర్తీలో లోకేష్ కు అవకాశం కల్పించాలని ఇప్పటికే నిర్ణయించినందున లోకేష్ తో పాటు కొనసాగే బృందం పట్ల లోతైన కసరత్తే చేస్తున్నట్లు సమాచారం. సౌర విద్యుత్ అంటే ఖర్చు ఎక్కువ, ఫలితం తక్కువ అని భావిస్తుంటారు. ఈ సమస్యలకు పరిష్కారం చూపుతోంది ఐఐటి హైదరాబాద్ అంకుర సంస్థ ప్యూర్ ఎనర్జీ. తక్కువ ఖర్చుతో స్థలం వృధా కాకుండా ఇంట్లో ఉపయోగించే అన్ని విద్యుత్ పరికరాలను చివరికి లిఫ్ట్తో సహా సౌర విద్యుత్తోనే నడిచే వ్యవస్థను రూపొందించింది. సౌర విద్యుత్ అనగానే చాలా మంది 2 ఫ్యాన్లు 4 దీపాలు మాత్రమే వాడుకునే వీలుంటుందని అనుకుంటారు. ఇంట్లో అన్ని అవసరాలకు సౌర విద్యుత్తునే వాడుకునేలా పరికరాలు రూపొందించింది ఐఐటి హైదరాబాద్ అంకుర సంస్థ ప్యూర్ ఎనర్జీ. తాము రూపొందించిన విద్యుదుత్పత్తి పరికరాలతో లిఫ్ట్, ఏసీలు, గ్రైండర్లు, మోటార్లు, లైట్లు, ఫ్రిడ్జ్లు, టీవీలు ఇలా అన్నీ నడుస్తాయంటోంది. సింగిల్ ఫేజ్, 3 ఫేజ్ అన్న తేడా లేకుండా ఎలాంటి సామర్థ్యంతో నడిచే ఉపకరణాలనైనా తమ సోలార్ వ్యవస్థతో పనిచేయిస్తానంటోంది. స్మాల్ స్కేల్ అంటే మేము ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన సిస్టమ్స్ ఇవేవో పెద్ద 100 కిలోవాట్ 1 మెగావాట్ సిస్టమ్స్ కాదు. ఇవి సింపుల్ 5 to 15 కిలోవాట్ 18 కిలోవాట్ సిస్టమ్స్. వీటి మీద ఒక 4-5 ఏసీలు, ఒక పెద్ద లిఫ్ట్, 2-3 పంప్ సెట్స్ ఎట్ ఏ టైం ఆన్ చేసి అది 3 ఫేజ్ అవుట్పుట్ పవర్ మీద పనిచేయడం అనేది ఇది ఫస్ట్ టైం ఇండియాలో చేస్తున్నాం మనము. ఇవే కాకుండా ఇంత డీప్ లెవెల్ రిమోట్ మానిటరింగ్, రిమోట్ డయాగ్నోసిస్ చేయడం కూడా ఫస్ట్ టైం మనం ఇండియాలో చేస్తున్నాం. దీనికి ఐఐటి హైదరాబాద్ కూడా బాగా సహకారం అందించింది. ఇంట్లో అవసరాలకు పోను మిగిలిన విద్యుత్తును నెట్ మీటరింగ్ ద్వారా గ్రిడ్కు అనుసంధానించుకునే అవకాశం కల్పించారు. 2G సాంకేతికతతో పనిచేసే ఓ పరికరాన్ని అమర్చారు. దీని ద్వారా గ్రిడ్ నుంచి సరఫరాలో హెచ్చుతగ్గులు ఎలా ఉన్నాయనే విషయాన్ని నేరుగా అంతర్జాలంలోనే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. గృహ యజమానితో పాటు సంస్థ ప్రతినిధులు ఎక్కడ్నుంచైనా పరిశీలించే ఏర్పాటు చేశారు. విద్యుదుత్పత్తి వ్యవస్థలో ఏదైనా సాంకేతిక సమస్య వచ్చినా ఆన్లైన్ ద్వారానే పరిష్కరించడం వీరి ప్రత్యేకత. మేము ప్యూర్ ఎనర్జీ ద్వారా ఏం కమిట్మెంట్ ఇస్తున్నాం అంటే ఈ సిస్టమ్ పెట్టుకుంటే మీరు జనరేటర్ సెట్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. దానివల్ల ఏం చెప్తున్నాం అంటే మీ ఏరియాస్లో, మీ సరౌండింగ్స్లో నో పొల్యూషన్, నో స్మోక్ అనేది మేము ప్రమోట్ చేస్తున్నాం. ఎందుకంటే సిటీస్లో వన్ ఆఫ్ ది మేజర్ ప్రాబ్లం మనం ఇప్పుడు ఢిల్లీ కనుక తీసుకుంటే అంటే వెహికల్స్ నుంచి వచ్చే స్మోక్ కాకుండా డీజిల్ జనరేటర్ నుంచి వచ్చే స్మోక్ చాలా ఉంది. అది ఎవరు ఎస్టిమేట్ చేయట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇండ్లలో ఉంది కాబట్టి ఎవరు స్మోక్ వాళ్ళే పీల్చుకుంటున్నారు, లేదా నైబర్స్కి వెళ్తుంది కాబట్టి ఎప్పుడప్పుడు నైబర్స్ కూడా ఇబ్బంది అవుతుంది. సో ఈ ప్యూర్ ఎనర్జీ మేము ప్యూర్ ఎనర్జీ ద్వారా చెప్పదలుచుకునేది ఏంటంటే ఇట్లాంటి సిస్టమ్స్ కనుక పెట్టుకుంటే మీరు డీజీ సెట్ కొత్త బిల్డింగ్ అయితే కనుక కొనుక్కోవాల్సిన అవసరం లేదు. పాత బిల్డింగ్ అయితే కనుక వేరే దగ్గర వాడడమో లేకపోతే దాన్ని ఆపరేట్ చేయాల్సిన అవసరం లేదు. హైదరాబాద్తో పాటు బెంగళూరులోనూ ఆసక్తి ప్రదర్శించిన కొందరి ఇళ్లలో, వాణిజ్య సముదాయాల్లో సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. కాలుష్యరహిత సమాజమే లక్ష్యంగా ఈ సౌర విద్యుదుత్పత్తి పరికరాలను ఐఐటి హైదరాబాద్ రూపొందించింది. ఒంటరి మహిళలను గుర్తించేందుకు సమగ్ర సర్వే నిర్వహించి ఏప్రిల్ 1 నుంచి వారికి పింఛన్లు అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారుల్ని ఆదేశించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి పంచాయతీరాజ్ శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై అధికారులతో మంత్రి సమీక్షించారు. సుమారు 2 లక్షల మంది ఒంటరి మహిళలకు పింఛన్లు అందించేందుకు 247 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. జిల్లాల వారీగా సమగ్ర సమాచారం సేకరించి ఒంటరి మహిళల సంఖ్య గుర్తించాలని మంత్రి అధికారుల్ని ఆదేశించారు. ఇప్పటి వరకు 459 గ్రామాలకు రహదారి సౌకర్యం లేదని, ఆ విషయమై దృష్టి సారించాలని సూచించారు. 500కు పైగా జనాభా ఉన్న గిరిజన తండాలు, ఎస్సీ కాలనీలకు రహదారి సౌకర్యం కల్పించే అంశాన్ని ప్రాధాన్యతగా పెట్టుకోవాలని జూపల్లి స్పష్టం చేశారు. యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా పెద్ద ఎత్తున వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పిస్తున్న కేసీఆర్ సర్కార్ రానున్న రోజుల్లో జిల్లా కేంద్రాల్లోనూ వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. తెలంగాణ సచివాలయంలో టాటా స్ట్రైవ్ సంస్థ ద్వారా శిక్షణ పొందిన 33 మందికి ఆయన ఉద్యోగ నియామక పత్రాలు అందించారు. ఇంకా పెద్ద మొత్తంలో ఈ నిరుద్యోగ యువకులందరూ కూడా ఇంకా జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో మరి ఇటువంటి ట్రైనింగ్ బ్యాచ్ల కొరకు జాబ్ మేళలు పెట్టి పెద్ద ఎత్తున ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చొరవ వల్ల మరి ఏదైతే వాళ్ళతో ఒప్పందం కూడా కుదిరిందో తప్పకుండా రాబోయే రోజుల్లో పెద్ద మొత్తంలో యువకులందరికీ కూడా ఉద్యోగం ఇప్పించడానికి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా చేస్తాను.
ఉద్యోగ ప్రకటనల ద్వారా నిరుద్యోగులకు అవకాశాలు కల్పించాలని కోరుతూ ఈ నెల 22న చేపడుతున్న నిరసన ప్రదర్శన ఎట్టి పరిస్థితుల్లో నిర్వహిస్తామని తెలంగాణ రాజకీయ ఐకాస అధ్యక్షుడు కోదండరాం కామారెడ్డిలో స్పష్టం చేశారు. అయితే ప్రదర్శన సమయంలో నిరసనకారులు సంయమనం పాటించాలని కోరారు. ఏటా ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. భర్తీ కోసం క్యాలెండర్ ఉండాలి. ఏ రకంగానైతే ఎంసెట్లకు ఇతర సెట్ల కోసం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ల కోసం క్యాలెండర్ ఉందో అదేవిధంగా ఈ ఉద్యోగాల భర్తీ కోసం ఒక క్యాలెండర్ ఉండాలి. క్యాలెండర్ ఉంటే ఎవరి ఇష్టారాజ్యంగా వాళ్ళు ప్రకటన చేయకుండా ప్రతి సంవత్సరం నిర్ణీత మాసంలో ఉన్న ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్లు వస్తాయి. పిల్లలు తమ క్యారియర్ను తాము ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. టైప్ 2 మధుమేహ వ్యాధిని శస్త్రచికిత్స ద్వారా నయం చేయొచ్చని హైదరాబాద్లోని ఆసియన్ బేరియాట్రిక్స్ ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. ఇలియల్ ఇంటర్పోజిషన్, స్లీవ్ విత్ లూప్ బైపరేషన్ అనే శస్త్రచికిత్సల ద్వారా మధుమేహాన్ని పారదోలవచ్చని వారు వెల్లడించారు. శస్త్రచికిత్స తర్వాత 90% వరకు మధుమేహ రోగులకు ఇన్సులిన్ మాత్రల అవసరం ఉండబోదని వైద్యులు చెప్పారు. ఈ శస్త్రచికిత్స కోసం సుమారు 5 నుంచి 10 రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుంది. 5 నుంచి 8 లక్షల రూపాయల వ్యయం అవుతుంది. దేశంలో ఇప్పటి వరకు సుమారు 500 డయాబెటిక్ శస్త్రచికిత్సలు విజయవంతంగా జరిగినట్లు వైద్యులు వివరించారు. Operation. We do few investigations to check the pancreas first. If response of pancreas is good, surgery will become successful. We operate on stomach and small intestine and improve some hormones. These hormones work on the pancreas and they improve insulin secretion and clear the diabetes. గుంటూరు ఆర్బీఆర్ అండ్ జేసీ కళాశాలలో యూత్ ఫెస్ట్ 2K17 పేరుతో నిర్వహించిన జాతీయ స్థాయి యువ జనోత్సవం విద్యార్థుల్లోని సృజనను చాటి చెప్పింది. వేర్వేరు కళాశాలల నుంచి తరలివచ్చిన విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగంలో వస్తున్న నూతన పోకడల్ని పోస్టర్ ప్రజెంటేషన్ల ద్వారా కళ్లకు కట్టారు. మరికొందరు విద్యార్థులు ఇటీవల ఇస్రో విజయవంతంగా నిర్వహించిన 104 ఉపగ్రహాల ప్రయోగం, లింగ సమానత్వం ఆవశ్యకత వంటి అంశాల్ని ప్రతిబింబించే ముఖ చిత్రాలతో నైపుణ్యాలు చాటుకున్నారు. సినీ గీతాలకు యువత చేసిన హుషారైన నృత్యాలు ఈ ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హైదరాబాద్లో నిర్వహించిన ఎఫ్బీబీ కలర్స్ ఫెమినా మిస్ ఇండియా అందాల పోటీలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. ఈ పోటీలకు తెలంగాణ వ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. చివరిగా 3 యువతులను ఎంపిక చేశారు. వీరు బెంగళూరులో నిర్వహించే రీజనల్ రౌండ్ పోటీల్లో తెలంగాణ తరపున పాల్గొంటారు. దేశవ్యాప్తంగా 30 నగరాల్లో నిర్వహించే ఈ అందాల పోటీలకు ప్రతి నగరం నుంచి 3 అమ్మాయిల్ని ఎంపిక చేస్తారు. వీరందరూ బెంగళూరులో జరిగే రీజనల్ పోటీల్లో ఫైనల్ కోసం పోటీ పడనున్నారు. ఎఫ్బీబీ కలర్స్ ఫెమినా మిస్ ఇండియా 2017 అందాల పోటీలను ముంబైలో నిర్వహిస్తారు. భక్తి భావన, ఆధ్యాత్మిక విషయ పరిజ్ఞానమే నిజమైన సంపదని, భౌతిక సంపదలకు ఎన్నటికీ విలువ ఉండదని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. హీరో నాగార్జునతో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రూపొందించిన ఓం నమో వెంకటేశాయ సినిమాను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో చిత్ర బృందంతో కలిసి ఆయన వీక్షించారు. రాఘవేంద్రరావు సృజనాత్మకతను కొనియాడిన వెంకయ్య వాణిజ్య సినిమాలకు భిన్నంగా భక్తిరస చిత్రాల్లో నటిస్తున్నారంటూ నాగార్జునను అభినందించారు. ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతం. 7 కొండల నేపథ్యము వీటన్నిటినీ చాలా చక్కగా అధ్యయనం చేసి క్రోడీకరించి అద్భుతమైన రీతిలో మరచి మనకు అందించారు. సినిమా ఆద్యంతం చాలా ఆసక్తిగా మంచి ఆలోచనలు రేకెత్తింపజేసేట్టుగా మనసుకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని అందిస్తూనే భక్తి రస భావనను కల్పించేట్టుగా ఈ మంచి చిత్రం మనందరికీ చాలా ఉపయుక్తం అవుతుందని భారతీయులందరూ తప్పనిసరిగా చూడవలసిన సినిమా ఇది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల 3వ దశ పోలింగ్ కాసేపటి క్రితం ప్రారంభమైంది. 12 జిల్లాల్లోని 69 నియోజకవర్గాల్లో 826 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 2.41 కోట్ల మంది ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. ఎటావాలో అత్యధికంగా 21 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
పోలింగ్ జరుగుతున్న 69 నియోజకవర్గాల్లో 2012 శాసనసభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ 55 గెలుచుకుంటే బీఎస్పీ 6, భాజపా 5, కాంగ్రెస్ 2, స్వతంత్ర అభ్యర్థి ఒకచోట గెలిచారు. 2014 లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ సొంత కోటలైన కన్నౌజ్, మైన్పురి జిల్లాలు మినహా మిగిలిన అన్ని చోట్ల కమల దళమే విజయం సాధించింది. జశ్వంత్ నగర్ నుంచి శివపాల్ యాదవ్, హర్దోయ్ నుంచి ఎస్పీ ఎంపీ నరేష్ అగర్వాల్ కుమారుడు నితిన్ అగర్వాల్, లక్నో సెంట్రల్ నుంచి బ్రిజేష్ పాఠక్ తమ భవితవ్యాన్ని పరీక్షించుకుంటున్నారు. మూడో విడత ఎన్నికల కోసం 25,603 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అమెరికా ఫస్ట్ నినాదంతో శ్వేత సౌధంలో అడుగుపెట్టిన డొనాల్డ్ ట్రంప్ అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించేందుకు చేయాల్సిందంతా చేస్తానని పేర్కొన్నారు. అమెరికా కర్మాగారాల్లో అమెరికా కార్మికులు తయారు చేసిన ఉత్పత్తులనే కొనాలని ఆయన అన్నారు. విదేశీయులకు కోల్పోయిన ఉద్యోగాలు తిరిగి సాధించేందుకు పని మొదలైందన్న ట్రంప్ నవంబర్ నుంచి దేశంలో ఉద్యోగాలు పెరుగుతాయని చెప్పారు. దేశంలో $100 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని ట్రంప్ అన్నారు. మరోసారి మీడియాపై మండిపడ్డ ట్రంప్ తప్పుడు వార్తలు రాస్తున్న ఆ మీడియా సంస్థలన్నీ తనకే కాదు అమెరికా ప్రజలందరికీ శత్రువులేనని ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. ఏటా బౌద్ధ మతాన్ని ఆచరిస్తున్న దేశాల్లో నిర్వహించే బౌద్ధ ఉత్సవంలో పాల్గొనేందుకు వచ్చే మేలో ప్రధాని నరేంద్ర మోదీ శ్రీలంకలో పర్యటించనున్నారు. ఈ మేరకు తమకు వర్తమానం అందిందని శ్రీలంక మంత్రి విజయదాస రాజపక్సే తెలిపారు. బుద్ధ భగవానుని ప్రార్థించేందుకు నిర్వహించే ఈ ఉత్సవం ఈసారి లంకలో జరుగుతుంది. భారత్తో పాటు జపాన్, థాయిలాండ్, వియత్నాం, లావోస్, టిబెట్, భూటాన్, మంగోలియా నుంచి బౌద్ధ ఉత్సవంలో పాల్గొనేందుకు శ్రీలంకకు భారీగా అతిథులొస్తారని అంచనా. మంగళవారం బెంగళూరు శివారు యహలంకలో మొదలైన 11వ ఏరో ఇండియా 2017 ప్రదర్శన నిన్న సాయంత్రం వైమానిక విన్యాసాలతో ముగిసింది. సుమారు 5 రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో మొదటి 3 రోజులు వివిధ సంస్థల మధ్య వ్యాపార ఒప్పందాలు జరిగాయి. 279 విదేశీ సంస్థలు సహా 549 సంస్థలు ఇందులో పాల్గొనగా సుమారు 4 లక్షల కోట్ల మేర ఒప్పందాలు కుదిరాయి. బోయింగ్ కార్గో డోర్కు సంబంధించిన ఉపకరణాలు అందించే హిందుస్థాన్ ఏరోనాటికల్ సంస్థ ఇజ్రాయెల్కు చెందిన ఏరోస్పేస్తో కలిసి పనిచేయనుంది. తమకూరు గ్రీన్ఫీల్డ్ హెలికాప్టర్ కర్మాగారం కేంద్ర ప్రజా పనుల శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. ఏరో ఇండియా సదస్సులో భాగంగా వివిధ యుద్ద విమానాలను ప్రదర్శించారు. శనివారం జరిగిన వైమానిక విన్యాసాలు చూసేందుకు ప్రజలు భారీగా వచ్చారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.